హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి. ఓకేనా. ముందుగా తలకాయ వేపుడు చూపిస్తున్నాను. ముందుగా కుక్కర్లో ఉడకపెట్టుకోవాలండి. తలకాయ కూరని మంచినీళ్ళతో ఒక 3 టైమ్స్ పసుపుతో కడుక్కొని కుక్కర్లో వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. మూత పెట్టుకొని నేను ఒక 7-8 విజిల్స్కి వదులుతున్నాను అండి. లేత కూర అయితే ఒక 5 విజిల్స్కి సరిపోద్ది. దానిలో మెదడు వస్తుందనమాట, అది సపరేట్గా పక్కన పెట్టుకోవాలండి, మేక మెదడు. ఓకేనా. ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను అండి ఫ్రైకి. ఇదిగోండి, మెత్తగా కూర చూసారా ఎలా ఉడికిపోయిందో. దాన్ని పక్కన పెట్టుకోండి. ముందుగా నేను వేపుడు చూపిస్తున్నా, తర్వాత పులుసు కూర నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తానండి. తలకాయ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. నేను ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నారండి. ఇది చూపించిన విధంగా సన్నగా ఇలా తరుక్కోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి ముందుగా పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకోవాలి. అది వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం వాయిస్ ఏమైనా ఇదిగా ఉంటే ఏమనుకోవద్దండి, కొంచెం కోల్డ్ చేసింది. సో అందుకని వాయిస్ ఇగ్నోర్ చేసేయండి కొంచెం ఇదిగా అనిపిస్తే. నెక్స్ట్ ఆనియన్ కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవట్లేదండి, ఒక స్పూన్ సరిపోతుంది నాకైతే కనుక. ఎందుకంటే ఎప్పటికప్పుడు చెప్పాను కదండి, మసాలాలు తింటూనే ఉంటాము. సో నేను మసాలా ఐటమ్స్ అనేది కొంచెం తక్కువగానే యూస్ చేస్తాను. ఇదిగోండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రెండింటికి యూస్ చేసుకున్నాను. దీనికైతే ఒక స్పూన్ వేసాను, ఇంకొంచెం ఉన్నది పులుసుకి యూస్ చేసుకుంటాను అనమాట. ఓకేనా. అది పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ది. తర్వాత మనకి ఉడికిన ముక్కల్ని సపరేట్ చేసుకొని పులుసు ముక్కలు సపరేట్ చేసుకున్నాను అండి. వేపుడు ముక్కలు సపరేట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అవి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి. జస్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుందండి. ఒక 2 స్పూన్లు కారం సరిపోతుంది. కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉంచుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇదంతా పచ్చి స్మెల్ ఉంటుంది కదా, మళ్ళీ తినడానికి బాగోదు. సో కొంచెం టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఒక 5 మినిట్స్లో ఆఫ్ చేసేస్తే తలకాయ వేపుడు రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, చూపించిన విధంగా చాలా సింపుల్ అండి. ఇది చాలా మంచిది కూడా. తలకాయ కూర అనేది మనకి కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఇలా స్పైసీగా చేసుకొని తింటే తొందరగా తగ్గిపోద్ది అంటారు. ఈవెన్ కాల పులుసు అయినా తలకాయ కూర అయినా మంచిగా ఉంటుంది. ఈవెన్ పిల్లలకి బ్రెయిన్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది అంటారు. సో నేను ఆ బ్రెయిన్ తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తానండి, షార్ట్లో కానీ లాంగ్లో కానీ. ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.